ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్తే లక్ష్మీప్రియ గారు. నమస్కారం ఉషా గారు. కొత్త సంవత్సరానికి సంబంధించి విజన్ బోర్డ్ అసలు ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అంటారు? ఒక విజన్ బోర్డ్ వల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? అసలు ఏ పర్పస్ బేసిస్ మీద విజన్ బోర్డ్ని క్రియేట్ చేయాలి అంటారు? ఎక్సలెంట్ అండి. విజన్ బోర్డ్ అనగానే మనం ఫ్యూచర్ మనకి ఏ విధంగా కావాలి అని ఒక క్లారిటీ ఉంటుంది. యూజువల్గా అందరినీ క్లయింట్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు హెల్త్ గోల్స్ ఏంటి అనగానే నేను చాలా హెల్దీగా ఉండాలి మేడం అంట. హెల్దీ అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ హెల్దీ అంటే మీనింగ్ ఏంది యాక్చువల్గా? అంటే కొంతమందికి బెడ్ పైన ఉన్న వాళ్ళకి లేచి నడవడం హెల్దీ, కొంతమందికి ఉరకడం హెల్దీ, కొంతమందికి 10K రన్ చేయడం హెల్దీ. సో ప్రతి ఒక్కరికి ఒక పారామీటర్స్ ఉంటుంది. వాట్ డస్ హెల్దీ మీన్ టు యూ? ఎప్పుడైతే మనం విజన్ బోర్డ్ చేసుకుంటామో క్లారిటీ అనేది ఉంటుందన్నమాట. మన మైండ్కి ఒక క్లారిటీ ఉంటుంది. మన సబ్ కాన్షియస్ని ఈజీగా మనం ప్రోగ్రామ్ చేయగలుగుతాం. బేసిక్గా మనము అన్ని ఇన్ఫర్మేషన్ మన త్రూ 5 సెన్స్ ఆర్గన్స్ తీసుకుంటామండి. ఎప్పుడైతే మనం ఏదైనా చూస్తామో, ఇప్పుడు మీ మదర్ ఫేస్ అనగానే మీకు ఒక పిక్చర్ కనిపిస్తుంది. అవును. తిరుపతి లడ్డు అంటే ఒక స్మెల్ వస్తుంది, ఒక టేస్ట్ తెలుస్తుంది. మీ ఫాదర్ ఎలా పిలుస్తారు మిమ్మల్ని అనగానే ఒక వాయిస్ గుర్తుకొస్తుంది. అవును. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఈ సెన్సరీస్తోని సేవ్ అయి ఉంటుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 70% ఆఫ్ ద పీపుల్ విజువల్స్ ఉంటారు. అంటే పిక్చర్స్ తోని మనం స్టోర్ చేసుకుంటాం. మీరు నిన్న నైట్ ఏం తిన్నారు? బిర్యానీ అనగానే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మనం ఆలోచిస్తాం. విజువల్ పర్సన్ ఏం చేస్తామంటే ఆలోచిస్తాం, పైకి వెళ్తుంది ఐస్. సో ఎప్పుడైతే మనం ప్రతి ఒక్కటి ఒక విజువల్ రూపంలో సేవ్ అవుతుంది. అలానే ఎప్పుడైతే మనకు ఒక విజన్ బోర్డు ఉంటుందో, ఒక విజువల్ రూపంలో మన ఫ్యూచర్ ఎలా కావాలి అనేది మనం ఒక క్లారిటీ ఉంటే మన లైఫ్ అనేది మనం అది అచీవ్ చేయడానికి మేనిఫెస్ట్ చేసేది యాక్సిలరేట్ అవుతుంది అనమాట. ఫాస్ట్గా అచీవ్ చేయగలుగుతాం. సో మన సబ్ కాన్షియస్ని ప్రోగ్రామ్ చేసుకునేవి. మనం విజన్ బోర్డ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏంటి అని అంటే రిలాక్స్ స్టేట్లో ఉండి మనకి ఏం కావాలి, ఎగ్జాక్ట్గా మన గోల్స్ ఏంటి అనేది క్లియర్గా రాయాలి. మనం ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ఒక కార్లో స్టార్ట్ అయినామంటే మనకు 4 వీల్స్ కావాలి. ఇక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ రీచ్ అయ్యే ప్రాసెస్లో మనకు అన్ని 4 వీల్స్ సపోర్ట్ చేస్తేనే మన డెస్టినేషన్కి ఆన్ టైం సేఫ్గా రీచ్ అవ్వగలుగుతాం. అలానే మన లైఫ్ సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే మనకి 4 వీల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన హెల్త్, మన కెరియర్, రిలేషన్షిప్స్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్. ఇవి బేసిక్స్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనం రీచ్ అయిన ప్లేస్ మనకి సక్సెస్ని ఇస్తుంది, హ్యాపీనెస్ని ఇస్తుంది. కొంతమంది ఉంటారు లైక్ హెల్తీగా ఉంటారు బట్ రిలేషన్షిప్స్ బాగుండదు. కొంతమంది కెరియర్లో చాలా సక్సెస్ఫుల్ ఉంటారు, హెల్త్ ఉండదు. కొంత అన్ని ఏరియాస్ ఉంటుంది కానీ ఫైనాన్షియల్గా ఉండరు. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. మనం విజన్ బోర్డ్ తయారు చేసే ప్రాసెస్లో ఫస్ట్ థింగ్ ఇస్ మనం రాయాలి, జర్నల్ చేయాలి. ఫస్ట్ క్లారిటీ, హెల్త్ ఎలా కావాలి, హెల్త్ కావాలి అన్నప్పుడు క్లయింట్స్ అందరూ నేను హెల్తీగా ఉండాలి. హెల్త్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్ హెల్తీ మీన్స్ ఏంటి వాళ్ళకి? సో వాట్ ఎగ్జాక్ట్లీ, నేను చాలా ఫాస్ట్గా రన్ చేయాలి, జంప్ చేయాలి, లేదా నేను ఈ ఐడియల్ వెయిట్లో ఉండాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి. సో ఏంది అనేది క్లియర్గా రాసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే. హెల్త్ విషయంలో. నెక్స్ట్ రిలేషన్షిప్స్ అనగానే మనము మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలాంటి వ్యక్తులు ఉండాలి, మనకు సపోర్ట్ చేసే వ్యక్తులు, మనని ముందుకు తీసుకుని వెళ్ళే వాళ్ళు, మనని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు, అలాంటి వ్యక్తులు కావాలి మన లైఫ్లో ప్రతి ఒక్కరికి. సో ఎలా ఉండాలి? యూజువల్గా ఏంటంటే మనము రిలేషన్షిప్ అనగానే మన లైఫ్ పార్ట్నరో ఫ్యామిలీ ఒకటే అనుకుంటాం. మన కలీగ్స్, ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు కావాలి, మనకు సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనికి క్లియర్గా రాయాలి. రాసేటప్పుడు మనం కన్సిడర్ చేయాల్సింది ఫస్ట్ లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలి రిలేషన్షిప్, ఎలా బాండింగ్ని ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఎలాంటి ట్రిప్స్ వెళ్ళాలా, పిల్లలతో ఎలాంటి ఫ్రెండ్లీగా ఉండాలి, సో ఏం చేయాలి. మనం ఎప్పుడైతే రాస్తూ ఉంటామో మనకి రాయడం వల్ల మనకి ఇంకా క్లియర్గా వస్తుంది అనమాట. మనం ఏదో అవుట్లైన్ మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, రాస్తూ ఉంటే ఇన్డెప్త్గా పర్ఫెక్షన్గా వస్తుంది అనమాట. యూజువల్గా ఎవరైనా కస్టమర్ని క్లయింట్ని అడుగుతున్నప్పుడు యూజువల్గా ఏం చెప్తారంటే ఏంది వాట్ ఈస్ అంటే హెల్తీగా ఉండాలి. హెల్తీ ఎప్పుడైతే వాట్ మేక్స్ యూ ఫీల్, హెల్తీగా ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అని అంటే అప్పుడు ఓకే, ఎంత ఎనర్జీ ఉంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీ రిలేషన్షిప్స్ ఎంత బాగుంటే మీరు హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు, ధైర్యంగా ఫీల్ అవుతారు అని ఆలోచించడం స్టార్ట్ చేసినప్పుడు మనకి క్లియర్గా తెలుస్తుంటుంది స్టెప్ బై స్టెప్. ఇంకేముంటే నా లైఫ్లో నేను ఇంకా హ్యాపీగా ఉంటాను, ఇంకా ధైర్యంగా ఎప్పుడు ఫీల్ అవుతాను, సెక్యూర్డ్గా ఎప్పుడు ఫీల్ అవుతాను అనేది మనం ఫీల్ అయ్యే ప్రాసెస్ నుంచి ఆలోచించినప్పుడు మనకి రాయడం అనేది ఈజీ అవుతుంది. క్లారిటీ వస్తుంది క్లియర్గా.
సో మన బాస్ ఎలాంటి బాస్, చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో బాస్ ఎలా ఉండాలి, మిమ్మల్ని అప్లిఫ్ట్ చేసేవాళ్ళు, మీకు నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఇచ్చేలాంటి బాస్ కావాలి, మీ స్కిల్స్ని ఎన్రిచ్ చేసేలాంటి బాస్ కావాలి. సో ప్రతి ఒక్కటి రైట్ డౌన్ ఇన్ ద రిలేషన్షిప్ పార్ట్లో క్లియర్గా మెన్షన్ చేయండి ప్రతి ఒక్కటి. అది రాసినప్పుడు మనం ఈ విజన్ బోర్డ్ చేసే ప్రాసెస్ మనకి ఈజీ అవుతుంది. మనకి ఎగ్జాక్ట్గా మనకి ఏం కావాలో అది అవుట్కమ్ వస్తుంది. ఓకే. మన కెరియర్లో చూసుకుంటే చాలామంది ఏంది లైక్ మనం ఇష్టమైన వర్క్ చేస్తున్నామా, మన వర్క్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా, ఏ వర్క్ చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం, ఎలాంటి పీపుల్ ఉండాలి, ఎలాంటి జాబ్ చేయాలి, మార్కెటింగ్ సైడ్ కావాలా, బయట తిరిగే జాబ్ కావాలా, లేదా నాకు ఆఫీస్లో ఏసీ కింద కావాలా. కొంతమంది నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం అన్నారు, ట్రావెలింగ్లో కెరియర్ తీసుకోవచ్చు. సో మనకి ఏంది ఇష్టము, మనకు ఆ ఇష్టం ఏందన్నప్పుడు తెలిసినప్పుడు మనకి క్లియర్గా మనకు ఐడియా వస్తుంది. ఎలాంటి ప్రొఫెషన్ ఉంటుంది, దానికి తగిన ప్రొఫెషన్ ఏంది, ఎలాంటి స్కిల్స్ కావాలి, ఎలాంటి స్కిల్స్ అప్ స్కిల్ చేసుకోవాలి ఇంకా అనేది మనం స్టెప్ బై స్టెప్ రాసుకోవడం. ఫైనాన్షియల్ విషయానికి వస్తే చాలామంది 90% ఆఫ్ ద పీపుల్కి ఫైనాన్షియల్ గోల్స్ అనేది నాకు చాలా డబ్బు కావాలి, చాలా డబ్బు ఇన్ ద సెన్స్ దేనికి కావాలి, క్లారిటీ ఏంటిది ఎగ్జాక్ట్లీ ఏంది అది. సో అనేది వాళ్ళు నోట్ చేసుకోవడం. ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, ఇన్సూరెన్స్ ఉందా, హెల్త్ ఉందా, లైఫ్ ఉందా. చాలామందికి రిటైర్మెంట్, 90% ఆఫ్ ది ఇండియన్స్కి రిటైర్మెంట్ ప్లానింగ్ లేదు. సో రిటైర్మెంట్ ఏ ఏజ్లో ఉన్నా కూడా ఫ్రీగా ఒక అడ్వైజర్ని కాల్ చేయండి. అడ్వైజర్ వస్తే మీ క్లారిటీ వస్తుంది. నేను రిటైర్మెంట్కి నాకు ఒక 10 crores కార్పస్ కావాలి అని అంటే ఇప్పటి నుంచి నేను ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ జర్నల్ చేసే టైంలో మనకి కంప్లీట్ మన లైఫ్ ఏంది కనిపిస్తుంది, మనకి అవేర్నెస్ వస్తుంది. ఎప్పుడైతే ఈ అవేర్నెస్ వస్తుందో మనం అప్పుడు యాక్షన్ అనేది బై డిఫాల్ట్ వచ్చేస్తుందండి. సో యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే మనకు ఆ వే తెలియదు, మనం ఏం చేయాలో తెలియదు. ఎప్పుడైతే మనం క్లియర్గా రాస్తున్నామో మనకి ప్రతి ఒక్కటి క్లారిటీ వస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏందో తెలుస్తుంది, మనకి ఎక్కడ సోర్స్ ఏంది, ఇన్ఫర్మేషన్ రావడానికి సోర్స్ ఏంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో క్లియర్గా రాసుకుంటే మన ఫైనాన్షియల్లో కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన కార్పస్. ప్యాసివ్ ఇన్కమ్, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి నాకు ఇన్కమే లేదండి అంటారు. సో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, మనకు మంత్లీ ఎంత ఇన్కమ్ కావాలో తెలిస్తే మనం ఎర్న్ చేయడానికి వేస్ వెతుకుతాం. ప్యాసివ్ సోర్స్ ఉందా, నాకు ఇంకొక మల్టిపుల్ సోర్సెస్ ఉందా. అందరూ యాక్టివ్ ఇన్కమ్ పైన ఫోకస్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనకి రెంటల్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడము, డివిడెండ్స్ త్రూ ఇన్కమ్ రావడము, లాయల్టీ, ఇలా రావడం వల్ల ఏంటి అంటే మనకి వేస్ వస్తుంది. ఓకే, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలా మనకి, ఈ ప్రజెంట్ జాబ్ ఇవ్వట్లేదు అని అంటే ఐదర్ అప్స్కిల్ చేసుకుని మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, లేదు అంటే ఉన్న దాంట్లోనే వేరే ప్యాసివ్ సోర్సెస్కి వెతుక్కోవాలి. సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ విజన్ బోర్డ్ చేసే ప్రాసెస్లో మన లైఫ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది, మనకు అవుట్కమ్ ఏం కావాలి అనేది. సో ఎప్పుడైతే మనం ఈ క్లియర్గా ఒక ఫోకస్ ఉంటుందో మన బాడీలో, మన బ్రెయిన్లో వెనకాల RAS అనేది ఉంటుందండి, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. దానికి ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కార్ కొనాలి అనుకున్నారు అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అదే బ్రాండ్ కార్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పటిదాకా రోడ్ పైన కార్ లేదా అంటే ఉంది, బట్ మనం చూడలేదు. మన RAS ఏం చేస్తుందో మనకి ఎప్పుడైతే ఒక ఫోకస్, ఒక క్లారిటీ ఉంటుందో దానికి, అది ఎక్కడున్నా మన ముందు తీసుకొస్తుంది. ఆలోచన, ఆ సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఎక్కడున్నా మన కంటి ముందు చూపిస్తుంది. సో ఎప్పుడైతే మనం క్లియర్గా రాస్తామో మనకి మొత్తం యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది, మన ముందు అట్లాంటి ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది, క్లారిటీ వస్తుంది మనకి. అండ్ విజన్ బోర్డ్ చేసుకునే ప్రాసెస్లో మనం ఏంటంటే ఈ క్లియర్గా ఉంది అనుకోండి, వీ కెన్ ఐదర్ రైట్ ఇట్ డౌన్. యూజువల్గా అయితే మనం పాత కలర్ పెన్స్తో రాసుకునే వాళ్ళం. ఇప్పుడు వీ హ్యావ్ మెనీ సోర్సెస్. అయితే కలర్ ప్రింట్అవుట్ తీసుకోవడము, గూగుల్ నుంచి అన్ని ఇమేజెస్ తీసుకుని, లేదా కలర్ ప్రింట్అవుట్ తీసుకుని పేస్ట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ ప్రింట్అవుట్ తీసుకున్నా మనము బోర్డ్ చేయించుకోవచ్చు. చేసుకున్నప్పుడు మనకి విజన్ బోర్డ్ ఏంటి అంటే మనం ఊరికే ఫ్రీక్వెంట్గా చూస్తున్నప్పుడు, మీకు ఇప్పుడు ఒక బిర్యానీ మీ ముందు పెట్టాను అనుకోండి, ఇమీడియట్ ఏమవుతుంది, తినాలనిపిస్తూ ఉంటుంది, మీ బాడీ రెస్పాండ్ అవుతుంది. ఎప్పుడైతే మనము విజన్ బోర్డ్ మన ముందు ఉండి ఆ ఇమేజెస్ చూస్తూ ఉంటామో మన మైండ్కి అలవాటు, సబ్ కాన్షియస్లో ప్రోగ్రామింగ్ అవుతుంది. RAS ఎక్కడ ఉన్నా కూడా మన ఫోకస్ తీసుకెళ్తుంది, ఆపర్చునిటీస్ చూపిస్తూ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనం అది చూస్తామో మన డ్రీమ్ హోమ్ చూస్తాము, మనకు కావాల్సిన మన ప్రొఫెషన్లో కరెక్ట్ పొజిషన్ మనం ఏది రీచ్ అవ్వాలనుకుంటున్నామో అది చూసుకున్నప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఎమోషన్ అనేది ఇన్స్టెంట్గా ఫ్రీక్వెన్సీ రేజ్ అవుతుంది. సో మన మేనిఫెస్టేషన్ అవ్వాలి అంటే మన ఫ్రీక్వెన్సీ రేజ్ అవ్వాలి. ఆ విజువల్స్ మనకు ఆ ఫ్రీక్వెన్సీ రేజ్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తుంది. సో మోస్ట్ పీపుల్ ఏంటంటే విజన్ బోర్డ్ ఉంటే విజువల్ ఏమవుతుంది, విజన్ బోర్డ్ పెట్టుకోవాలంట అని అందరికీ తెలుసండి, విజన్ బోర్డ్ పెట్టుకోవాలి మనకి యూజ్ చేయాలి అని. బట్ ఏమవుతుంది,
వన్స్ మనం అది డైలీ విజువలైజ్ చేసి మనం చూడగలిగితే మనం విజువలైజేషన్ ప్రాసెస్లో కూడా మనకి ఇమేజెస్ రావు ఫస్ట్ స్టార్టింగ్లో. ఈ విజువల్ బోర్డ్లో ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటామో విజువలైజేషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, పిక్చర్ త్రూ కనిపిస్తూ ఉంటుంది, చాలా ఈజీగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, వీ కెన్ క్రియేట్ ఇన్ ద క్వాంటమ్ ఫీల్డ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నిజంగా. మీరు ఇందాక ఒకటి చెప్పారు, బాడీ రెస్పాండ్ అవుతుంది అని. పిక్చర్ ఎప్పుడైతే మన కళ్ళ ముందు ఉంటుంటుందో ఫస్ట్ దానికి రెస్పాండ్ అవుతుంది. ఓకే, మనం ఇలాంటిది అనుకున్నాము, మనం ఏం చేస్తున్నాం అన్న థాట్ కూడా అక్కడ నుంచి మొదలవుతూ ఉంటుంది. విజన్ బోర్డ్లో జరిగే మిరాకిల్స్ అవి. ఇటువంటి మిరాకిల్స్ మీ లైఫ్లో మీరు చూడాలి అనుకున్నా, విజన్ బోర్డ్కి సంబంధించి ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ క్లారిటీ మీకు కావాలి అనుకున్నా డెఫినెట్గా క్లాసెస్ ఉంటుంటాయి. 2025 అతి త్వరలో రాబోతుంది కాబట్టి ఎవరైనా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.